నిన్నటి వీడియో దానికో సౌండ్ ఉండదు, సకానం ఉండదు. మాత్రం వీడియో మాత్రం రిలీజ్ చేసిర్రు. ఏం మాట్లాడుతున్నారు, ఏమనే దాని గురించి కూడా క్లారిటీ లేదు. వీళ్ళేదో క్యాబినెట్ మీటింగ్ పెట్టిర్రు. ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 34 ఎంపీలను తొలగించాలని చెప్పేసి వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టిర్రు. అందులో ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి బండి సంజయ్ని ఎంత త్వరగా తీసేస్తే అంత మంచిదని చెప్పేసి కేంద్రం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. తీసుకున్న తర్వాత వీళ్ళు నిన్ను క్యాబినెట్లో కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నప్పుడు మరి ఏం మాట్లాడుతున్నారు? షేక్, ఓన్లీ షేక్ మామా షేక్ అని ఏందది? ఇప్పుడు సిస్టమ్ ఎట్లుందంటే గోధి మీడియాలని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తే కథం సాయంత్రం కల్లా వాళ్ళ జేబు నిండిపోతుంది. అదో సిస్టమ్ నడుస్తుంది భారతదేశంలో. అందులోనూ బండి సంజయ్ వ్యవహారం ఏం చేసిర్రు వీళ్ళు? బండి సంజయ్ని బర్తరఫ్ చేసిర్రా? చేసేదానిపైన ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? అసలు క్యాబినెట్లో ఏం జరిగింది? నరేంద్ర మోడీ చేతులు ఒప్పుకుంటూ ఏం చెప్పిండు? దొబ్బేయమని చెప్పిండా, లేకుంటే నా కాళ్ళల్లో పడమని చెప్పిండా, లేకుంటే ఏం చెప్పిండు? అసలు ఏం జరుగుతుంది ఆ యొక్క క్యాబినెట్ సమావేశంలో? డోర్ బయట ఏమో బండి సంజయ్, ఇన్సైడ్ మాత్రం కేంద్ర ప్రతినిధులు. మరి ఏం చేస్తా ఉన్నారు, ఏం జరిగిందని ఒకసారి అదే చూస్తే ఇక మీరు చూడండి రా కథ. ఇక ఎట్లుందంటే హైలైట్ ముచ్చట ఏం లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం తెలియదు, కానీ చేతులు మాత్రం ఊపుతాడు నరేంద్ర మోడీగా. కానీ గాలు చెప్పుడు వీళ్ళు రాసుడు అంత ఎట్లుందంటే ఇక యువత అందరూ ఏకమవుతారు. ఫస్ట్ యువత అందరూ ఏకమవుతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఈ ఓఎల్ఎక్స్ బ్యాచ్ మనకెందుకు, ఈ ఓఎల్ఎక్స్ బ్యాచ్ మనకెందుకు, ఈ ముసలోళ్ళు మనకెందుకు అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా యువత కూడా అదే ఆలోచిస్తుంది. ఏం కావాలి? అభివృద్ధి కోసం నవయువ రక్తం అనేది కావాలి. అటువంటి యువకుడు భారతదేశానికి ఒక నాయకుడుగా వ్యవహరించాలి. సిస్టమ్ అంతా చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళంతా ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. ఛాయలు అమ్ముకునేటోళ్ళు ప్రధానమంత్రి దాకా ఎదిగిరంటే మన సిస్టమ్ ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. వన్స్ నరేంద్ర మోడీ గారికి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసిండు అని చెప్పేంత మ్యాటర్ ఉందా? అంత మ్యాటర్ కూడా లేదు అసలు. సరే, నరేంద్ర మోడీ కథను పక్కన వదిలిపెడదాం. నరేంద్ర మోడీ గురించి ఎవరైతే నరేంద్ర మోడీ రావాలి, ధర్మ సంస్థాపకుడు, ధర్మాన్ని నిలబెట్టాడంటే ఇక అతని వాళ్ళంతా మూర్ఖులు, బత్తాయిగాలు ఎవరు లేరు అంటాను నేనైతే బరాబర్గా. వాళ్ళంతా బత్తాయిగాలే లేరు, అది పెద్ద బత్తాయి అది. అట్లాంటి వాళ్ళ గురించి నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల, ఈ రకంగా తిరగడం వల్ల ఏం లాభం? ఈ యొక్క బండి సంజయ్ పైన అసలు ఏం నిర్ణయం తీసుకున్నారు? ఉన్నాడా, ఊసిపోయినా, ఉంచిరా, తీసేసిర్రా? బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే చెప్పందుకుంటాడు, కొట్టకుండా నా కొడుకు మీదనే ఎలిగేషన్ చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడే ఆ యొక్క సన్నాసి మాటలకి ఏమని చెప్తాం మిత్రులారా? ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే వచ్చిందో ఇట్లాంటి వాళ్ళకి బరాబర్గా వర్తిస్తుంది. ఈరోజు బరాబర్ ప్రెజర్ తీసుకొని వస్తుంది. బండి సంజయ్ రాజీనామా చేయాలి. మొదలుగా బండి సంజయ్ రాజీనామా చేయాలి. తర్వాత ఈ ఇష్యూని ఇప్పటిదాకా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. తర్వాత రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి. అయితే మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, ఇప్పుడు బీజేపీ పార్టీ ఒకవేళ బండి సంజయ్ని బర్తరఫ్ చేయకుంటే భారతదేశంలోనే ద వరస్ట్ పార్టీ బీజేపీ మిగిలిపోతుంది. రాబోయే రోజుల్లో మెజార్టీ కాదు కదా, ఎవడు కూడా ఓట్లు కూడా వేయడు. బీజేపీకి ఓటు అనేదే ఉండదు. రాబోయే రోజుల్లో ఒక్క ఓటు కూడా పడదు. ఎందుకంటే యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరు. సోషల్ మీడియా అంతా నరేంద్ర మోడీ పైన తిరగబడింది. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ భరతం పడతారు. ఈయన చేసిన అక్రమాల అన్యాయాలకు ప్రతి ఒక్కళ్ళు జైలుకు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంత సిస్టమ్ని ఆగం చేసేసి వీళ్ళంతా ఒక డ్రామాస్టిక్గా ప్లే చేసే కార్యక్రమాలన్నీ మనం చూసిందే. సో ఇప్పుడు ఈ భట్టిగా ఈ యొక్క బండి సంజయ్ గారి యొక్క ముచ్చట ఏం చేసిర్రు, అసలు ఆయన ఉంచిర్రా, తీసేసిర్రా అనేదంతా సస్పెన్స్గా ఉంది. సస్పెక్టివ్గా ఉంచిర్రు దానంతా.